హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్రాక్‌కి హిప్ దగ్గర మనకి ఖర్చు కనిపించకూడదు. అది అది ఎలా అనేది ఒకసారి నా వీడియోలో చూడండి. మనం ఫస్ట్ మెయిన్ పీస్ అటాచ్ చేస్తాం గదా! మెయిన్ పీస్‌కి ఆపోజిట్ సైడ్ మనము ఈ లైనింగ్ పీస్ అనేది అటాచ్ చేయాలి. అప్పుడు మనకి హిప్ దగ్గర ఔట్ సైడ్ గానీ, ఇన్‌సైడ్ గానీ మనకి ఖర్చు అనేది కనిపించుకుంటా ఉంటుంది. ఆ ఖర్చు కనిపించడం వల్ల ఒక్కోసారి పీసులు లెగిసి ఇబ్బందిగా అనిపిస్తుంది కదా! ఇన్‌సైడ్ ఉన్నా సరే. ఇలా కుచ్చులు పెట్టుకోవాలి. చాలా బావుంటుంది. మీకు కస్టమర్స్ కూడా ఎక్కువొస్తారు. ఇలా ఒకసారైతే ట్రై చేయండి. నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. చూసారా? ఇలా పెట్టుకున్న తర్వాత ఒకసారైతే చూడండి ఎంత బాగొస్తుందో. ఓకే. ఇది ఇన్‌సైడ్ అనమాట. కనిపించట్లేదు. ఇది ఔట్ సైడ్. చూసారా ఎంత బాగొచ్చిందో? ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే సైడ్ స్టిచ్చింగ్ కూడా ఎలా చేయాలో ఒకసారి చూసేయండి. కొంతమంది లైనింగ్ అలాగే మెయిన్ పార్ట్ కలిపేసి చివరి వరకు కూడా అలాగే కుట్టేస్తారు. అలా కుట్టడం వల్ల మనకి రౌండ్ సర్కిల్ అనేది సరిగ్గా రాదనమాట. ఆహ్, ఎలా చెప్పాలి అంటే కొంతమంది బుట్టలా తిరుగుతుందంటారు కదా! ఆ బుట్ట అనేది సరిగ్గా రాదు. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా మీరు కుట్టారు అంటే మీకు బుట్ట అనేది సర్కిల్ చాలా బాగా తిరుగుతుంది. చూసారు కదా! ముందు మెయిన్ పీస్ 2 కలిపి మనం ఇలా చివరి వరకు నీట్‌గా సర్దుకుంటూ అటాచ్ చేసుకోవాలి. డబల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి కుట్టు ఊడకుండా. ఏ ఫ్రాక్ అయినా డబల్ స్టిచ్చింగ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. దీన్ని లోపలికి నెట్టేసి, ఆ తర్వాత మనము లైనింగ్ పీస్ అనేది అటాచ్ చేయాలి. చూసారు కదా! ఈ విధంగా హిప్ దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ మెయిన్ పీస్ లోపలికి నెట్టేస్తూ లైనింగ్ పీస్ 2 కలిపేసి ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి సర్కిల్ అనేది బాగా తిరుగుతుంది. మనం కలిపి కుట్టేసామంటే అతికిపోయినట్టు ఉంటుందనమాట. బుట్టలాగా అంబ్రెల్లా అంటారు కదా! అలా తిరగదు. చూసారా? అవుట్‌పుట్ ఎలా వచ్చింది? ఇన్‌సైడ్ మనకి ఖర్చు కనిపించకుండా లైనింగ్‌ని ఇలా పైన వేసామంటే మనకి చాలా బావుంటుంది. కస్టమర్స్ కూడా మనకి చాలా బాగా డ్రెస్సులిస్తారు. కస్టమర్స్ పెరుగుతారు మనకి. చూసారా డ్రెస్ ఎలా వచ్చిందో? అండ్ ఈరోజు నేను కుట్టిన డ్రెస్సులు ఈ 2 అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది కుట్టడం. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.